జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభప్రదంగానే మొదలవుతుంది. అయితే దినదిన అభివృద్ధిలాగా ప్రతి మాసానికి ఎట్లయితే మనకి అభివృద్ధి అవుతుందో అదే విధంగా మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు కావచ్చు, రాహువు, కేతువు, గురువు ఇలాంటి అతిపెద్ద గ్రహాలన్నిటి కూడా మారిపోవడం, ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉండడం, అందులో 12 రాసుల వారికి కూడా బాగుండడం. అందులో ముఖ్యంగా మరొకటి మనకి ఇటీవల కాలంలోనే గ్రహాలు 2 వచ్చాయి. ఆ గ్రహణాలు వచ్చేసి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. మనకి ఈ సెప్టెంబర్ మాసంలోనే ఆరంభమైనాయి. సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి చంద్రగ్రహణం, అలానే సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి సూర్యగ్రహణం. ఈ గ్రహణాల సందర్భంగా అందరూ కూడా భయభ్రాంతులు అయ్యేలాగా కొంతమందికి అనిపిస్తూ ఉంది. ఇలాగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే ఈ గ్రహణాల అనంతరం కూడా మనకి వచ్చేసి అక్టోబర్ మాసం వస్తుంది. ఈ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశిలో పుట్టిన వారికైనా సరే ఏ గ్రహాలు ఏ దశలు ఎలా ఫలిస్తాయి, దానికి తగ్గట్టుగా ఈ అక్టోబర్ మాసంలో కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వారు కావచ్చు, కొత్తగా గృహ ప్రవేశాలు చేసుకునేవారు కావచ్చు, కొత్తగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, యూనివర్సిటీ సీట్లు కావాలనుకున్నా, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఎలా ఉండబోతుంది, ఈ యొక్క కొత్త వరవడి ఎలా ఉండబోతుంది, ఈ దీపావళి పర్వదినాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక ముందుగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అక్టోబర్ మాసం అనేది చూద్దాం. మనకి ఈ మాసంకి వచ్చేటప్పటికి కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మాసం మొత్తం కూడా అంటే కనుక ఎక్కడైనా ఎవరికైనా అప్పిచ్చున్నా, మాట సహాయం చేసినా, అలానే డబ్బు సహాయం చేసినా, ఏదైనా సహాయం చేస్తే కూడా ఈ మాసంలో మీకు అనూహ్యంగా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొక అదృష్టం కూడా ఉంది ఈ రాశి వారికి. ఏమిటంటే మీ రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా కాలేజీలు కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ, మెడికల్ సంబంధించిన ఫీల్డ్ కానీ, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే అదృష్టం ఉంటుంది. అన్నిటికన్నా గొప్ప అదృష్టం ఏంటో తెలుసా మీకు? ఆ అదృష్టం ఏంటంటే ఎప్పుడో ఎవరో మీ పెద్దవాళ్ళు మీ పేరు మీద వీలునామా రాస్తారు. ఆ వీలునామాలు మీకు దొరకటమా, ఎవరో ఒకరి ద్వారా ఆ వీలునామా మీకు అందడమా జరుగుతుంది. అంటే ఎన్నడూ లేనటువంటి ఆస్తి సంపద మీకు మీ చెంతకు చేరేటానికి అదృష్టం ఉంటుంది. అది ప్రయత్నపూర్వకంగానే అవుతుంది. అలానే స్త్రీ వల్ల మీకు డబ్బులు కూడా వస్తాయి. అది ఎలాగా అంటే మీకు ఏదైనా పెళ్లి కాకుండా ఉండి పెళ్లి సంబంధాలు ఈ మాసంలో కుదిరినట్టయితే మంచి కట్నాలు కూడా మీకు వచ్చేలా ఉంటుంది. అలానే ఆడపిల్ల నుంచి మీకు ఆస్తులు కూడా వస్తాయి. అలానే అమ్మాయిలకు కూడా కలిసి వచ్చిందండి. ఎలా అంటారా, అమ్మాయిలకు కూడా మంచి సంబంధం కుదిరితే విదేశాల్లో సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఎస్ సంబంధాలు కుదరడం కావచ్చు, ఏదైనా జాబ్ ఆఫర్లు మీకు మంచి రావచ్చు ఒక అబ్బాయి తరపున. ఇలాంటి అదృష్టం అయితే ఈ రాశిలో ఈ మాసంలో అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరొక అదృష్టం కూడా ఉంది మీ రాశి వారికి. ఏమిటంటే అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా అదృష్టమే అని చెప్పొచ్చు. ఈ యొక్క మిథున రాశి వారికి ఇన్ని రకాల అదృష్టాలు ఉన్నాయి. దాంతోపాటు దురదృష్టాలు కూడా ఉన్నాయి, గండాలు. అవి ఏంటంటే మనం చేసేటువంటి ప్రయాణం, ఏదైతే మనం ప్రయాణం చేస్తామో ఆ ప్రయాణం సానుకూలంగా సాగితే బాగుంటుంది. ఏదైనా డ్రైవర్ని పెట్టుకోండి దూర ప్రయాణాల్లో, దగ్గర అయితే ఓకే, లేదా ఏదైనా ప్రికాషన్స్ తీసుకోండి. ప్రయాణాలు మీకు ఏదైనా బ్రేక్లు ఫెయిల్ అవడం కానీ, 4 వీలర్ 2 వీలర్స్ లో కొంచెం ప్రమాద శాస్త్రం కనిపిస్తుంది కాబట్టి గ్రహాల సానుకూలత మీకు లభించట్లేదు. కాబట్టి ఆ గ్రహాల సానుకూలతగా ఉండేందుకు మనం చివరిలో పరిహారాలు కూడా చెప్పినాం. కాబట్టి ఆ పరిహారాలు కూడా మీరు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఈ యొక్క రాశి వారికి ఏదైతే గండాలు ఉన్నాయో అది దూర ప్రయాణం చేయకపోవడం మరీ మంచిది. అలానే ఏదైనా చేయాల్సి వస్తే డ్రైవర్ని మీరు పెట్టుకోవాలి. అలానే ఇంకా సెలబ్రిటీస్కి ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటివరకు కూడా ఆఫర్లు అనేది మీరు ఆలోచించిన విధంగా ఆఫర్లు మీకు లేకపోవడం, అలాంటి ఆఫర్స్ మీకు రావాలి అనుకుంటే గనక మనం పరిహారాల నిమిత్తం కూడా చెప్దాము. అయితే మీకు ఈ నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేడ ఇవన్నీ కూడా పోవాలి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, గ్రహాల నుంచి సానుకూలత కూడా మీకు లభించాలి. అలానే ఆరోగ్య సమస్య కూడా మీకు ఉన్నాయి. బ్లడ్ కి రిలేటెడ్ గా అంటే బ్లడ్ సర్క్యులేషన్ లో ప్రాబ్లమ్స్, స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీకు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో కొంతమేర ప్రికాషన్స్ తీసుకోవాలి. అలానే ఇక ఈ మాసంలో ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారు ఏదైనా కార్యక్రమం నిర్వర్తించాలనుకున్నా, ఏదైనా మీరు స్థాపించాలనుకుంటే కూడా ఈ యొక్క 11వ తారీఖు తర్వాత మీరు స్థాపించవచ్చు. ఏది అక్టోబర్ మాసం 11వ తారీఖు తర్వాత మీకు సానుకూలమైనటువంటి వాతావరణం అయితే లభ్యపడుతుంది. అలానే మీరు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో బాధపడుతుంటే గనక మీకు ఈ పరిహారాలు ఒకటే కాకుండా మనవర్ధన కొన్ని రకాలుగా రెమెడీస్ చేసి వస్తువులు ఉంటాయి. అవి కూడా మీకు చెంతకే చేర్చడానికి ఉంటుంది. మీకు ఏదైనా అవసరమైతే కూడా ఈ స్క్రీన్ మీద నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అన్ని పరిహారాలు మనమే చేయలేం కాబట్టి అలానే
ఈ రాశి వారికి ఇంకా ఈ సెలబ్రిటీస్ గా ఉన్న వారికి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. మీరు నిస్సహాయగా పడే అవసరం లేదు. ఏదైతే మనకి 16వ తారీఖు తర్వాత, అక్టోబర్ 16వ తారీఖు తర్వాత వచ్చేటువంటి అవకాశం చిన్నదా పెద్దదా అని చూడకుండా మీరు చేతికి అందిపుచ్చుకోండి. ఈ అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఏదైతే ఉందో అది మీకు సానుకూల వాతావరణం, రేపటి రోజున దినదిన అభివృద్ధి అయ్యేలాగా పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఈ విధమైన ప్రయత్నం మీరు చేయండి. ఇంకా ఏ రంగాల్లో ఉన్నప్పటికీ ముందుకు రావాలి, మేము ఇంకా అక్కడే ఉండిపోతున్నాం, అష్టదిబ్బందులు అయిపోయింది అనుకుంటే అది రాశో నక్షత్రమో జాతకమో కాదు. ఇలా గురువు గారు చెప్పింది మీకు జరగట్లేదు అనుకుంటే కనుక మీలో ఏదో నెగిటివిటీ ఉంది అని గమనించండి. అవన్నీ కూడా పటాపంచలేదానికి సంప్రదించండి. లేదంటే కనుక పరిహారాల నిమిత్తం కూడా మీరు చిన్న చిన్న సమస్యలకి అయితే పరిహారాలు కూడా మీరు చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారంగా చేసినట్టయితే కనుక దేవుని అనుగ్రహం కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అయితే మనకి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి ఏదైతే విదేశాలను అనుకున్నామో, ఏదైతే కనుక మీకు ఇచ్చిన డబ్బు తిరిగి రావట్లేదు అనుకుంటారో, పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదని బాధతో ఉన్నారో, వీరందరూ కూడా ఈ రకమైన పరిహారం చేసుకోవడం వలన ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి కోరికలు నెరవేలా ఉంటుంది. కాబట్టి మీకు ఈ యొక్క పరిహారం, అయితే ఈ పరిహారం ఏంటంటే కనుక ఎక్కడైనా సరే మీకు సమీప దూరంలో నాగపడిగలు కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కానీ, లేదంటే కనుక కుమారస్వామి ఆలయం కానీ ఉన్నదా ఉంటే కనుక మీరు అదృష్టవంతులే. ఎలా అంటే ప్రతి గురువారం లేదా శుక్రవారం రోజున ఎక్కడైనా పంచామృత అభిషేకం అంటారు. మీకు పంచామృత అభిషేకం అంటే పాలు, నెయ్యి, ఇలానే ఆవు నెయ్యి, ఆవు పాలు, అలానే ఇంకా రకరకాల పెరుగు, తేనె ఇలాంటివన్నీ కూడా కలిపేసి పంచామృత అభిషేకాలు అంటారన్నమాట. ఈ పంచామృత అభిషేకాలు అనేది అక్కడ కుమారస్వామి మీద కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి కానీ, నాగపటికల మీద చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఒక అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. ఏదైనా సరే వారికి బట్టలు కూడా సమర్పించవచ్చు. వైట్ గా ఉండేటువంటివి, బిస్కెట్ కలర్ లో ఉన్నటువంటివి 2 తువ్వాలు కానీ, పంచ లేకపోతే కండువ కావచ్చు, ఇలాంటివి 2 రకాల వస్తువులతో ఉన్నటువంటి తాంబూల నైవేద్యంతో పాటు ఆ స్వామి వారికి సమర్పిస్తే కూడా మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేలా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయొచ్చు. మరొకటి ఏంటంటే కనుక ఇది మీకు సమీప దూరంలో ఎక్కడైనా లేవు అనుకుంటే కనుక మీరు ఒక చిన్న దానం చేయండి. ఎక్కడైనా స్వామివారు అయ్యవారు ఉంటే కనుక అర్చకుల వారికి ఎవరికైనా సరే దానం ఇవ్వచ్చు, పంతులు గారికి ఎవరికైనా సరే దానం ఇవ్వచ్చు. దానం ఇచ్చినప్పుడు కాలికి నమస్కారం అనేది చేయకూడదు. అయితే ఇవ్వవలసినట్టు దానం, ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి, ఇలాంటి పెళ్లిళ్ళు అవ్వట్లేదు అనుకున్న వారు ఖచ్చితంగా చేయవలసినటువంటి దానం ఏంటి కనుక ఇవి పచ్చ పెసలని ఉంటాయి మనకి. ఈ పచ్చ పెసలు 1 కిలో, గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, అలానే సజ్జలు 1 అర కిలో, అలానే మనకి పెళ్లి కావాలి అనుకున్న వారికి అయితే జీడిపప్పు, క్యాష్నట్ అంటే కాజు అంటారు కదా, అవి కూడా 1 అర కిలో చొప్పున తీసుకొని ఎక్కడైనా దగ్గరలో సమీప దూరంలో ఉన్నటువంటి అయ్యవార్లకు కావచ్చు, అచ్యుత వారికి కావచ్చు, పంతులు గారికి కావచ్చు దానం ఇవ్వాలి. ఇలా దానం ఇచ్చినట్టయితే కనుక మీకు ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మారి మీ వైపున శుభ దృష్టితో ఉంచేలా ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం కూడా మీకోసమే. మరొకటి, ఈ పరిహారాలతో పాటు ఈ 2 మాకు అవ్వలేదు అనుకుంటే కనుక నెల మొత్తంలో ఏదైనా ఒక్క రోజున కనుక, ఏ వారంతో సంబంధం లేకుండా ఒక్క రోజు కనుక మీరు రావి చెట్టు, వేప చెట్టు మొదట్లో కనుక పటిక బెల్లం, తేనె వేసినటువంటి పాలు 1 చెంబు గనక పోసినట్లయితే గనక అన్ని రకాల దిగ్బందులు మీకు తొలగిపోతాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా మీకు తొలగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారాలు ఈ మాసంలో చేసుకొని రానున్న కాలం మొత్తం కూడా మీరు అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.